నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలు సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల బహుకరణ. గోస్పాడ్ మండలం కానాలపల్లి మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం, కోడి గుడ్లతో వెళ్తున్న వాహనం బోల్తా. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఈసీఐ ఆదేశాలను పాటించండి. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 21C లేదా 21Eలు మరుసటి రోజు ఈసీఐకి చేరాలని, అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎటువంటి అవాంతరాలకు తావు ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు తదుపరి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. ఎటువంటి భావోద్వేగాలతో ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా వాటి ప్రభావం ఓట్ల లెక్కింపు కార్యక్రమాలపై ఉండకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎం కు సీల్ వేసి భద్రపరచాలని, మరుసటి రోజు వరకు వాయిదా వేయొద్దన్నారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 21C లేదా 21Eలు ఓట్ల లెక్కింపు దినం మరుసటి రోజే ఈసీఐకి చేరేలా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇండెక్స్ కార్డులో ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంతో జాగ్రత్తగా ఆ కార్డులను పూరించాలని, ఆ కార్డులు అన్ని ఈ నెల 8వ తేదీలోపు తమ కార్యాలయానికి అందజేయాలన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజెంట్ను నియమించుకునే అవకాశాన్ని కల్పించాలని, అయితే ఆర్ఓ టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజెంట్ కు అవకాశం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే ఏజెంట్ల చేతిలో ఫామ్ 17C పెన్ను లేక పెన్సిల్ మరియు ప్లెయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలని, అంతకు మించి ఏమీ ఉన్నా అనుమతించవద్దన్నారు. అథారిటీ లెటర్స్ కలిగిన పాత్రికేయులు అందరినీ మీడియా కేంద్రాలలోకి అనుమతించాలని, వారు సెల్ ఫోన్ కలిగి ఉన్నప్పటికీ ఏ మాత్రం అభ్యంతరం తెలపొద్దని, అయితే కౌంటింగ్ సెంటర్లలోకి మాత్రమే సెల్ ఫోన్ తో వారిని అనుమతించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు అన్ని ఫైర్ సేఫ్టీ ప్రణాళికలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ఎంట్రీ ఎగ్జిట్లను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని, అదే విధంగా ఎంట్రీ ఎగ్జిట్లను ద్వారాలను తెలిపే సైన్ బోర్డులను అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. మొత్తం మీద ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికబద్ధంగా పటిష్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. అదనపు సీఈఓలు కోటేశ్వరరావు, సీఈఓ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు వారి జిల్లాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సమావేశంలో నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు దండే దస్తగిరి 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన 70 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు దండే దస్తగిరి, అధ్యక్షులు కొప్పుల సుబ్బారెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పడకల్ల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బలిజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు నగదు అందజేసినట్టు తెలిపారు. జంబులన్న ట్రస్ట్ ద్వారా వర్ధమాశెట్టి రాజారాం దంపతుల సహకారంతో మరియు వెదుర్ల రామచంద్రారావు, పడకల్ల సుబ్రహ్మణ్యం, రావుసు సుంకన్న, మాజీ కౌన్సిలర్ కురాకు రవి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు వర్ధమాశెట్టి రాజారాం, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు హాజరయ్యారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల చదువులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న ప్రతిభ పురస్కారాల కార్యక్రమంకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి సమాజ అభ్యున్నతికి దోహదపడాలని విద్యార్థులకు తెలియజేశారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా విద్యార్థులు చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రధాన కార్యదర్శి దండే వెంకట నరేష్, కొప్పుల ప్రసాద్, శ్రీనివాసులు, రాజశేఖర్, ఆదినారాయణ, బుజ్జి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. చదువు విషయంలో పిల్లలు ఎలా ఆర్థికంగా నిలదొక్కోవాలంటే చదువు చాలా ముఖ్యం.
తల్లిదండ్రులు పిల్లల్ని తప్పకుండా బాగా చదివించాలి. పక్క మార్గాలు వెళ్లకుండా వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ చదువులో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకుంటే, ఒక ఆడపిల్ల చదువుకుంటే ఆ సంసారం, ఆ కుటుంబం అంతా పైకి వస్తుంది. ఆ కుటుంబాలు కొన్ని ఇలా పైకి వస్తే సమాజం తప్పకుండా వృద్ధిలోకి వస్తుంది. పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు చేసే విధానాలు అంటే స్కూల్లో కానీ సమాజంలో కానీ ఎటువంటి నడత ఉన్నారనేది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులు మనం ఎంత కష్టపడి ఇంత పైకి వచ్చారో, వాళ్ళు తిని తినక ఎంత కష్టపడి మన కోసం త్యాగం చేశారు జీవితాలను గుర్తుపెట్టుకొని పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్ళి మంచిగా సమాజానికి, మన ఊరికి మంచి పేరు తేవాలి. మేము ఇచ్చేది ప్రోత్సాహం చాలా చిన్న వృత్తాపత్తి అంతే. ఎందుకంటే ఒక మంచి పనికి కొంత చేకూత ఇస్తే మనకు కూడా ఆత్మతృప్తి ఉంటుంది. ఆ తృప్తితోటి ఈ పని చేయడానికి మేము ముందుకు వచ్చాం. పిల్లలందరూ బాగా చదువుకోవాలి, అమ్మాయిలు మంచి మంచి ఉద్యోగాలు చేయాలి, అన్ని పైకి వెళ్ళాలా. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం కానాలపల్లి మెట్ట వద్ద ఆదివారం కోడిగుడ్లతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో లారీ నుండి ఒక్కసారిగా గుడ్లు ట్రేలతో చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సమీప గ్రామ ప్రజలు కోడిగుడ్లు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని సమాచారం. కోడిగుడ్లతో వెళ్తున్న వాహనం గోస్పాడు మండలం కానాలపల్లి మెట్ట వద్ద బోల్తా పడింది. విషయం తెలుసుకున్న జనాలు పరుగులు పెడుతూ కోడిగుడ్ల కోసం ఎగబడ్డారు. నానా తంటాలు పడి కోడిగుడ్లను తీసుకువెళ్లారు. దాదాపు లారీలోని కోడిగుడ్లన్నీ లూటీ చేశారు. సెల్లు ఉంది ముందర బ్యాగులో సెల్లు ముందర బ్యాగులో ఉంది. Apakah itu bisa dipakai? Tidak, apakah itu వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలు సృష్టిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. బలిజ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాల బహుకరణ. గోస్పాడ్ మండలం కానాలపల్లి మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం. కోడి గుడ్లతో వెళ్తున్న వాహనం బోల్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.